నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం: నీ గమ్యాన్ని చేరుకోవడానికి ఇతరుల సహాయం ఆశించవచ్చు, కానీ నడవాల్సింది మాత్రం నువ్వే. నీ నీడ కూడా చీకట్లో నిన్ను వదిలేస్తుంది, కాబట్టి నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఈరోజు అంతా మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, 2026 మార్చి 25 బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 20 నిమిషాలకు, సూర్య అస్తమయం సాయంత్రం 6 గంటల 24 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 11 గంటల 14 నిమిషాలకు, చంద్ర అస్తమయం రాత్రి 1 గంట 4 నిమిషాలకు. తిథి సప్తమి, మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం మృగశిర, సాయంత్రం 5 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి ఆరుద్ర. కరణము వనిజ, మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాల వరకు, తదుపరి విష్టి. రాత్రి 12 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి భవ. యోగము సౌభాగ్యము, తెల్లవారుజామున 3 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి శోభనము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి 1 గంట 52 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 50 నిమిషాల నుండి 9 గంటల 21 నిమిషము వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 51 నిమిషము నుండి 12 గంటల 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 58 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 1 గంట 31 నిమిషము నుండి 3 గంటల 2 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషాల నుండి 5 గంటల 32 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 9 గంటల 17 నిమిషాల నుండి 10 గంటల 47 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. మార్చి 25 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి, మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాల వరకు ఉంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మృగశిర నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6 గంటల 29 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 33 నిమిషాల వరకు ఉంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే బుధవారం అష్టమి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీన రాశిలో ఉంటారు, చంద్రుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. మృగశిర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద,
మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: ఐక్యరాజ్య సమితి దినోత్సవం. చైత్ర నవరాత్రులలో 7వ రోజు కాలరాత్రి అమ్మవారిని పూజించాలి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: షష్ఠీ తిథి రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈరోజు ప్రశ్న: ఈరోజు చంద్రోదయం ఏ సమయానికి ఉంది? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆత్మీయులు, స్నేహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృషభ రాశి: సమాజంలో కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. మిథున రాశి: కొన్ని కీలక సమావేశాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సింహరాశి: ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. కన్య రాశి: స్నేహభావంతో అందరికీ సహకారం అందిస్తారు. తులారాశి: ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృశ్చిక రాశి: నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. ధనుస్సు రాశి: నిరుద్యోగుల ఉద్యోగాలు దక్కించుకుంటారు. మకర రాశి: పరిస్థితులు గతం కంటే మెరుగుపడి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కుంభరాశి: అతి ముఖ్యమైన వ్యవహారాలను చక్కదిద్దడంలో తెలివిగా మసులుకుంటారు. మీనరాశి: మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొని ఇబ్బంది కలిగించవచ్చు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.